దీక్ష విరమించిన హనుమంతన్న, శీలపై మోడీకి ప్రేమ లేదన్న సీనియర్ నేత. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ కేసులో పురోగతి, పోలీసుల చేతికి చిక్కిన ఇద్దరు దుండగులు. జూబ్లీహిల్స్ కేసులో విస్తుపోయే నిజాలు, పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. తమిళనాడులో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, హాజరైన సీఎం విజయ్. రేపు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక. గుజరాత్లో మోడీ పర్యటన, సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొన్న పీఎం. స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే, 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్. రేపు కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలకు పిలుపు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్ష బీభత్సం, అకాల వర్షంతో కళ్లాల్లోని తడిసి ముద్దైన ధాన్యం. డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ను ఎన్నుకున్న డీఎంకే ఎమ్మెల్యేలు. తమిళనాడు సీఎం విజయ్ పై డీఎంకే ఫైర్, అప్పులపై శ్వేతాపత్రం విడుదల చేస్తామన్న సీఎం. పుట్టపర్తి జిల్లాలో ప్రమాదం, అదుపు తప్పిన బస్సు, 27 మంది ప్రయాణికులు సురక్షితం. సిద్దిపేట జిల్లాలో విషాదం, విభేదాలతో నవ దంపతుల ఆత్మహత్య. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం, హీరో భరత్ ఖాన్, కెమెరామెన్ త్రిలోక్ మృతి. తెలంగాణలో మళ్లీ పెరగనున్న ఎండలు, ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ నుంచి ముంబై అవుట్, థ్రిల్లర్ మ్యాచ్ లో ఆర్సీబీ గ్రౌండ్ విక్టరీ. అసెంబ్లీలో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం, రేపు సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం. ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్, ఆమోదయోగ్యం కాదన్న అమెరికా ప్రెసిడెంట్. త్వరలో చైనా పర్యటనకు ట్రంప్, ఇరాన్ రష్యా అంశాలపై జిన్పింగ్ తో చర్చలు.